ఫ్రెండ్స్, సాధారణంగా సముద్రం అనగానే అలలు సహజంగానే వస్తాయని మనం అనుకుంటాం. కానీ వాటి వెనుక ఒక పెద్ద భౌతిక శాస్త్ర సూత్రం, ఫిజిక్స్ ప్రిన్సిపల్ ఉంది. సముద్రంలో అలలు రావటానికి అత్యంత ప్రధాన కారణం గాలి. గాలి సముద్రం నీటి ఉపరితలం మీదుగా బలంగా వీచినప్పుడు గాలిలో ఉన్న శక్తి, కెనెటిక్ ఎనర్జీ నీటి రేణువుల్లోకి బదిలీ అవుతుంది. గాలి మరియు నీటి ఉపరితలానికి మధ్య ఒక రకమైన ఘర్షణ, ఫ్రిక్షనల్ డ్రాగ్ అనేది ఏర్పడుతుంది. ఈ రాపిడి వల్ల నీరు పైకి కిందకి కదులుతూ ముందుకు సాగుతుంది. గాలి ఎంత వేగంగా, ఎంత సమయం, ఎంత ఎక్కువ దూరం వీస్తే అలలు అంత ఎక్కువగా ఎగిసి పడతాయి. ఈ ఆధునిక సైన్స్ నిజాన్ని పవిత్ర ఖురాన్ 1400 సంవత్సరాల క్రితమే ఎంతో అద్భుతంగా వర్ణించింది. సూరా యూనుస్ చాప్టర్ 10 ఆయత్ 22లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సముద్ర ప్రయాణాల గురించి చెప్పడం జరిగింది. వల్లదీ యుసయ్యిరుకుం ఫిల్ బర్రి వల్ బహరి. అల్లాహ్ ఏమంటున్నాడు ఈ యొక్క ఆయత్లో? ఆయనే అల్లాహ్ మిమ్మల్ని భూమిపైన మరియు సముద్రంలో ప్రయాణింపజేసేవాడు. మీరు నౌకలలో ఉన్నప్పుడు అవి మంచి అనుకూలమైన గాలితో ప్రయాణిస్తూ అందులో ఉన్నవారు సంతోషిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వాటిపై ఒక తీవ్రమైన ఈదురు గాలి, తుఫాను గాలి వీస్తుంది మరియు ప్రతి వైపు నుండి వారిపై అలలు ఎగిసిపడటం ప్రారంభిస్తాయి. ఇవి ఈ ఖురాన్ ఆయత్ యొక్క అర్థం. సముద్రంలో గాలి వల్లనే అలలు వస్తాయని ఈరోజు మనకి ఓషియోనోగ్రఫీ చెప్తుంది. కానీ ఇదే విషయాన్ని 1400 ఏళ్ల క్రితమే ఖురాన్ చాప్టర్ 10 ఆయత్ 22లో అల్లాహ్ స్పష్టంగా చెప్పాడు. ఇదే ఆయత్లో పడవలు గాలితో ప్రయాణించడం గురించి కూడా ఉంది. అందుకే అల్లాహ్ ఆయత్లో మీరు నౌకలలో ఉన్నప్పుడు అవి మంచి అనుకూలమైన గాలితో ప్రయాణిస్తూ అందులో ఉన్నవారు సంతోషిస్తున్నప్పుడు అకస్మాత్తుగా సడన్గా తుఫాన్ గాలి వీస్తుంది అని చెప్పాడు. అంటే పడవలు నడవటానికి అనుకూలమైన గాలి కావాలి. అదే గాలి అతిగా మారితే అది తుఫానుగా మారి అలలను లేపుతుంది. గాలి అనుకూలంగా ఉంటే పడవలు సాఫీగా సాగుతాయి. అదే గాలి తుఫానుగా మారితే ఘర్షణ, ఫ్రిక్షన్ జరిగి భయంకరమైన అలలు పుట్టుకొస్తాయి. ఈ రెండు విషయాలను ఒకే లైన్లో చెప్పడం ఖురాన్ యొక్క దైవిక అద్భుతం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నివసించిన అరేబియా ప్రాంతం ఎడారిలతో ఉంటుంది. అలాంటిది ఒక ఎడారి ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తి ద్వారా సముద్రపు అంతర్గత రహస్యాలు మరియు భౌతిక శాస్త్ర నియమాలు ఖురాన్ రూపంలో బయటికి రావడం అది మానవ మాతృడి ఆలోచన కాదు. కేవలం సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క వాణి అనడానికి ఇది ఒక బలమైన నిదర్శనం, ఇది ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తరఫు నుంచి వచ్చినటువంటి విషయాలు అని. కాబట్టి ఖురాన్ అనేది మనం చదవాలి, అర్థంతో పాటు చదివి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి.